क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो। ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు డెమో చూసారు కదా, అదే విధంగా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని ఒక అందమైన వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు 1 by 1 మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా. సో ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకోసమే కదా నేను చేసేది. నేనైతే మీకు అంతో ఇంతో హెల్ప్ అయితే అవుతున్నా, మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ను సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. ఇచ్చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి. నేను అనేది ఒక 15 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. వన్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తా. ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో మీకు డౌన్లోడ్ చేసే విధానం తెలియకపోతే డౌన్లోడ్ చేసుకునే విధానం అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో లింక్ మీద ట్యాప్ చేస్తూనే నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా నాదే అనమాట. సో ఆల్ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ఆశిస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఇటువంటి మంచి మంచి టెంప్లెట్స్ అయితే మీకోసం నేను చేస్తుంటా. ఓకే, సో ప్లీజ్ ఆల్ మెంబర్స్ ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను చేస్తుంటా. ఓకే, డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. నేను 15 సెకండ్స్ అని చెప్పాను కదా, 15 సెకండ్స్ కాడికి వచ్చేసి ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఇస్తున్నా. ఓకే, సో వన్స్ ఇచ్చేసి ఈ మన ఏదైతే టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అని ఉంటుంది. క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి మీరు గ్రీన్ ఇచ్చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి కొద్దిగా లేయర్ అడ్జస్ట్ అనేది చేయండి. ఓకే, సో మనకి 35 or 32 అలా ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరి ఇమేజ్ని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను మీ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కొద్దిగా ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి మీకు ఎంత కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. నేను ఇంతవరకు ఇస్తున్నా, నేను యాడ్ చేసుకోవాలి బ్రో అని చాలామంది అంటారు. సో ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి ఒక 4 or 5 సెకండ్స్ వరకు ఇచ్చేసి సేమ్ మళ్ళీ 5 సెకండ్స్ కాడ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ 1 by 1 ప్రతి ఒక్కటి ఇలానే ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇలా స్క్రోల్ చేసేసి సేమ్ అలా కరెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చేసి కొద్దిగా ఇమేజ్ని అలా స్క్రోల్ చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ ప్రతి ఒక్కటి ఇలానే యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. సో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్ని ప్రతి ఒక్కటి ఇలానే యాడ్ చేసుకొని ఇంకా సో బేసిక్గా మనకు ఇమేజ్ని ఎలా యాడ్ చేయాల్సింది మీకు తెలిసిపోయింది. ఇంకేంటి మనకు కావాల్సింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ప్లే చేద్దాం.
సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇంకా ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాల్సింది తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి కావాల్సింది, మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి కదా. అప్పుడు ఫస్ట్ టెంప్లెట్ మీద ట్యాప్ చేసి టెంప్లెట్కి ఉన్న మ్యూజిక్ రిమూవ్ చేయండి, ఎందుకంటే మనము ప్లే చేస్తే ఇంకా ఎటువంటి మ్యూజిక్ ఉండకూడదు కదా. సో అప్పుడు మళ్ళీ ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి, ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి. నేను ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయను, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.